అప్పట్లో రాయలసీమలో ఒక సెన్సేషనల్ కేసు ఏంటంటే ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. ఓకే. దాని ఎవరో గురించి తెలుసుకోవచ్చా? ఇప్పుడు హ్మ్. చాలా లాంగ్ బ్యాక్ నాకు ఓకే. పేరు కూడా గుర్తులేవు. హి ఈస్ నాట్ ఆయన రాసిన 10-12 కేసుల్లో ఇది కూడా ఒక కేసు. ఓకే. ఒక వ్యక్తి మిస్ అయిన తర్వాత వెతికే క్రమంలో అతని చెప్పులు, బట్టలు ఒక చెరువు లేదా ఒక నదీ ప్రవాహం పరిధి దగ్గర ఎక్కడ దొరికింది. హ్మ్. దాన్ని బట్టి ఏమనుకున్నారంటే ఇతను లేడు, చనిపోయాడు, ఇతను ఎవరో చంపేశారు అని ఆ ఊళ్ళో వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. హ్మ్. ఆ గొడవలో అతను అవతల వాళ్ళు చంపేశారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి గట్టిగా ఒత్తిడి పెట్టి ఇంట్రాగేట్ చేస్తే అవును మేమే చంపేసామని ఒప్పుకున్నారు వాళ్ళు. సో ఇదంతా కేసు ప్రాసిక్యూట్ చేయడం అయింది, ఛార్జ్ చేయడం అయింది, శిక్ష కూడా పడ్డది వాళ్ళకి. ఓకే. దాదాపు 2-3 నెలల తర్వాత శిక్ష పడ్డ తర్వాత ఎవరైతే చనిపోయారు అనుకున్నా మనిషి బ్రతికి తిరిగి వచ్చాడు ఊళ్ళోకి. ఓహ్ మై గాడ్! హ్మ్. సో అటువంటి దగ్గర జస్టిస్ మిస్ క్యారేజ్ అయింది. అదే రాశారు ఇటువంటి కొన్ని కేసులు ఉదాహరిస్తూ హ్మ్. ఈ కేసు కూడా రాశారు ఆయన. అంటే అంటే దీనికి ఒక డిక్టిమ్ చట్టం ఏం చెప్తుందంటే కార్పస్ డెలిక్టి అని ఒకటి ఉంది, లాటిన్ పదం అది. హ్మ్. చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినట్టుగా మీరు భావిస్తే అతని డెడ్ బాడీని తీసుకొచ్చి ప్రూవ్ చేస్తే తప్ప ఈ కేసు ముందుకు పోకూడదని ఒక డిక్టిమ్ ఉంది. ఓకే. అక్కడ ఏం పొరపాటు జరిగిందో తెలియదు. డెడ్ బాడీ ఎక్కడ దొరకలేదు కదా మనకి. అంటే దొరకలేదు. ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయిన తర్వాత డెడ్ బాడీ దొరకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాసిడ్‌లో అవశేషాలు చిన్నది వెంట్రుకలు, హ్మ్. పళ్ళు, హ్మ్. డీఎన్ఏ వచ్చేసింది కదా ఇప్పుడు టెక్నాలజీ. అవును. అవును. ఒక వ్యక్తి DNA మొత్తం వచ్చిన ఆ పర్సన్ చనిపోయాడో లేదో అని ఎలా తెలిసిద్ది? బికాజ్ శవం లేనప్పుడు. చనిపోకపోతే వెంట్రుకలు, పళ్ళు, చిన్న చిన్న బోన్ పీసెస్ ఎక్కడి ఆ నుంచి బోన్ పీసెస్ ఓకే. ఈ డిపెండ్స్ అది. ఆ! ఓకే. డిపెండ్స్ అది ఎక్కడి నుంచి తీసుకున్నారు. ఓకే. మేబీ సర్కమ్స్టాన్సెస్ అన్ని ప్రూవ్ చేస్తాయి సార్. అంటే ఈ ఒక డిఎన్ఏనే కాదు కదా, ఈ మిగతా సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా అన్ని దే సపోర్ట్ దట్ ద పర్సన్ ఇస్ నాట్ దేర్. ఓకే. ఇంకో డిక్టివ్ ఏం చెప్తుందంటే చట్టం ఒక 7 సంవత్సరాల పాటు ఏ వ్యక్తి గురించి అయినా వినపడకపోయినా, కనపడకపోయినా, లేదు ఆచూకీ తెలియకపోయినా హ్మ్. ఇట్ షాల్ బి ప్రెజ్యూమ్డ్ ఆ మనిషి చనిపోయినట్టుగా భావిస్తారు. ఓకే. ఇప్పుడు ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత 7 సంవత్సరాల పాటు అతను అసలు ఆచూకీ అతనికి దొరకనట్టయితే, ఐడెంటిటీ ఏమీ తెలియకుండా. ఏమీ తెలియనట్టయితే అటు కుటుంబ సభ్యులు వెళ్ళి హ్మ్. అతను చనిపోయినట్టుగా సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొసీడ్ ఫర్దర్. అది చట్టం. అది అంటే ఎక్కడైనా తప్పించుకొని ఎక్కడికైనా వేరే ఉండొచ్చు. దేశానికో పోయినా ఉండొచ్చు, కానీ 7 సంవత్సరాలు అనేది ఒక రీజనబుల్ టైం అనుకుని మన చట్టాలు తయారు చేసిన టైంలో అప్పట్లో వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. 7 ఇయర్స్ పాటు కనపడకపోతే, వినపడకపోతే, ఎటువంటి ఆచూకీ లభించకపోతే ఆ వ్యక్తి చనిపోయినట్టుగా భావిస్తారు, చట్టం భావిస్తుంది అది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారసులు ఉంటారు, ఆస్తులు అడిగే వాళ్ళు ఉంటారు. ఇన్ దట్ కేస్. ఈ 7 సంవత్సరాల తర్వాతే వాళ్ళు ప్రొసీడ్ కాగలుగుతారు. ఓకే. అప్పటిదాకా వి హావ్ టు. అంతే, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ ఇప్పుడు ఏదైనా ఒక కేసులో మీరు విక్టిమ్ ఎవరో తెలుసు, కల్ప్రిట్ ఎవరో కూడా మీకు తెలుసు. మీరు మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టు దాకా తీసుకెళ్తారు ఆ కల్ప్రిట్ని. బట్ అక్కడ జరిగిన వాదోపవాదాలు, లాయర్స్ వీళ్ళు మార్చేస్తూ ఉంటారు. సో మెనీ లూప్ హోల్స్ ఉంటాయి. అలా తప్పించుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటది? అయ్యో ఉసూరు అనిపిస్తా, అంటే ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సిందా. ఇప్పుడు అల్టిమేట్లీ మేము జడ్జిమెంట్ కాపీ మాకు వస్తుంది, చదువుతాం. అక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో జరిగిన లోపాల వల్ల కేసు కొట్టేసినట్టయితే కనుక వీఆర్ రెస్పాన్సిబుల్, వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇతరత్రా కారణాల వల్ల కొట్టేస్తే మేము దానికి బాధ్యులం కాదు. చాలా సందర్భాలు అవుతారు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, సాక్షులు ముందుకు వచ్చి చెప్పరు, టెక్నికల్ ఎవిడెన్స్ సపోర్ట్ చేయదు, చిన్న లేసమంత సంశయం ఉంటుంది అక్కడ. ఈ అన్ని బెనిఫిట్స్ అక్యూజ్కి వెళ్తాయి కాబట్టి. ఓకే. అయితే మనకందరికి అర్థం కావాల్సింది ఏంటంటే శిక్ష పడితేనే ఇంకోటికి భయం ఉంటుంది, చేసేవాడు కూడా రెండోసారి రిపీట్ చేయకుండా ఉంటాడు. మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఈ మొత్తం హోల్ గ్యామెట్లో మేము మాది ఒక పాత్ర మాత్రమే. ప్రాసిక్యూషన్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఎస్పెషల్ రాయలసీమ లాంటి చోట్ల సీరియస్ మర్డర్ కేసు లాంటి చోట కూడా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మర్డర్ చేశారు, వీళ్ళు ఒక మర్డర్ చేశారు, ఇద్దరు నష్టపోయారు. కోర్టు ట్రయల్కి వచ్చినప్పటికి ఇద్దరు సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళు సాక్షులు చెప్పడానికి ఇష్టపడ్డారు. ప్రత్యక్ష సాక్షి చూసిన అతను చెప్పకపోయినప్పుడు చాలా సందర్భాల్లో కేసు కొట్టేస్తారు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మా బాధ్యత ఎంతవరకు అంటే మేము ఇప్పుడు దాన్ని రివ్యూ చేసుకుంటుంటాం. పోలీసు వాళ్ళు చేయవలసిన పని, ఇన్వెస్టిగేటర్, పరిశోధనాధికారి చేయవలసిన పని చేయని కారణంగా కేసు కొట్టేస్తే డెఫినెట్గా మేము బాధ్యులం, వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఓకే. మా ఆఫీసర్స్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్విటెడ్ ఫర్ అదర్ రీజన్స్ వేర్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, మా చేతితో లేని దానికి మేము ఏం చేయగలుగుతాం? ఆఫ్ కోర్స్ వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అప్పుడు ఏమవుతుందంటే ఎదుటివాడు మళ్ళీ ప్రతిదాడి చేయడానికి ట్రై చేస్తాడు కదా. తప్పు చేసినవాడు కోర్టులో శిక్ష పడితే విక్టిమ్కి సంతోషంగా ఉంటుంది. పడనప్పుడు వాడికి పడలేదు కదా, నేను కూడా అదే నేరం చేసి వాడిని మళ్ళీ హామ్ చేస్తే నేను కూడా తప్పించుకోవచ్చు అని వీడికి ఆలోచన వస్తుంది. కరెక్ట్. అటువంటి సందర్భాలు ఉంటాయి. వీలైనంత వరకు వీ ట్రై టు అప్పీల్ చేస్తాం. మేము కింద కోర్టు కొట్టేస్తే పై కోర్టుకి వెళ్తాం, పై కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వరకు అప్పీల్ మనకి అవకాశం ఉంది. సో ఏ కారణాలతో కొట్టేసారో అనలైజ్ చేస్తారు. అప్పీల్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా అప్పీల్ కూడా చేస్తాం. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ ప్రెషర్స్ వల్ల వాటి వల్ల కొన్ని కేసెస్ వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఎప్పుడైనా? అంటే కొద్దిపాటి ప్రెషర్స్ ఉంటాయి. వదిలేసుకోవడం అంటే నేను కొన్ని సందర్భాల్లో ఈ కేసు నుంచి చేయను, ఇతన్ని పక్కన పెట్టాలి, లేదు ఇతని మీద సెక్షన్ తీవ్రత తగ్గించాలి, లేదు ఇతను ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అంటే నేను ఆఫీసర్స్తో విభేదించి గట్టిగా మాట్లాడి
ఎట్లా అనుకుంటే నన్ను తప్పించాను సార్ అక్కడికి, నేను నా కాన్షియస్ పర్మిట్ చేయట్లేదు, నేను చేయదలుచుకోలేదు ఇది, ఇంకో ఆఫీసర్ని పెట్టండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో, నిజంగానే మీ హైయర్ అఫీషియల్స్ చెప్పిన మాటనే వినాలి 100% నిజమే అంటారా? లైక్ అంటే ఇక్కడ టిపికల్ పోలీస్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ సర్వీసెస్లో ఉన్నాయి కాబట్టి సబార్డినేషన్ ఎంతో కొంత ఉంటుంది. సీనియర్ ఆఫీసర్స్ ఎందుకు చెప్తారంటే వాళ్ళకు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇంకెక్కడి నుంచి ఒత్తిడి ఎక్కడి వచ్చి నుంచో ఉండొచ్చు కదా. ఒత్తిడి వచ్చుండొచ్చు. వాళ్ళు వివరంగానే డిస్కస్ చేస్తారు. సబార్డినేట్ సప్రెషన్ అనేది ఎక్కువ ఉంటది అని వింటూ ఒకప్పుడు ఉంటాను. ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది, అవునా? చాలా తగ్గిపోయింది. ఓకే. అంటే బ్రిటిషర్స్ నుంచి మనం కొత్తగా స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఆ బ్రిటిష్ లెగసీ, బ్రిటిష్ పోలీసింగ్, ఆ వారసత్వం అట్లా కొంతకాలం కొనసాగింది. ఓకే. అయ్యా, దొర, బాబు అన్న ఇట్లాంటివన్నీ ఇప్పుడు లేదు, చాలా వరకు తగ్గిపోయింది. తగ్గిపోయింది. సీనియర్ ఆఫీసర్స్ కూడా కింద వాళ్ళని టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు, పొలైట్గా డీల్ చేస్తారు, మర్యాదగానే వ్యవహరిస్తారు వాళ్ళతో. ఓకే. అంటే ఇది క్రమంగా తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఈవెన్చువల్లీ ఇట్ విల్ ఫైనలీ గో, ఎవ్రీథింగ్ విల్ గో. డెఫినెట్లీ. అయితే యూజువల్గా ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎంత ఉన్నా, ఎన్ని కేసెస్ సాల్వ్ చేసినా, లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నా, ఇంకోవైపు ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ నోషన్ వచ్చేసింది. దానికి కారణం కొంతమంది అవినీతిగా ఉన్న ఆఫీసర్సే దానికి రీజన్ అంటారా? కరప్టెడ్. అంటే 2-3 రకాల కారణాల నుంచి. ఒకటి, వెళ్ళిన పోలీస్ స్టేషన్ విక్టిమ్ ఏమనుకుంటా అంటే మ్యాజికల్ సొల్యూషన్ అర్జెంట్గా అయిపోవాలనుకుంటాడు. సాధ్యం కాదు, ప్రొసీజర్ ఫాలో చేయాలి. అక్కడ ఒకలాంటి కొంత అసంతృప్తి ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంతమంది ఇంటిగ్రిటీ లేని వాళ్ళు, హానెస్టీ లేని వాళ్ళు, ఇట్ కుడ్ బి కరప్షన్, ఇట్ కుడ్ బి పార్టిసన్ యాటిట్యూడ్, ఎవరి పట్ల అన్న కొంచెం వివక్ష చూపించడం, లేదు వేరే వాళ్ళ పట్ల మొగ్గడం, ఇటువంటి చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అయితే అన్ని మిగతా డిపార్ట్మెంట్స్కి పోలీస్ డిపార్ట్మెంట్కి తేడా ఏంటంటే, సపోజ్ మీరు ఆర్టీఐకి వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ మీరు ఏదైనా ప్రొసీజర్ బైపాస్ చేస్తే, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బ్రైబ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, దాని ప్రభావం డైరెక్ట్ ఇంకో మనిషి మీద పడేది తక్కువ. మీరు సపోజ్ 10 మంది లైన్లో ఉన్నారు, మీరు 11, మీరు లైన్ బైపాస్ చేసి ముందుకెళ్తారు, ఓకే. ఈ ఇంపాక్ట్ 10 మంది మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏ ఒక్కరి మీద పడదు, దాది తీవ్రమైనది కూడా కాదు. అదే పోలీస్ స్టేషన్కి వచ్చే చాలా విషయాల్లో, ఇట్ కుడ్ బి కంప్లైంట్ ఆర్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాదాపుగా 100% సందర్భాల్లో 2 వర్గాలు వస్తాయి అక్కడికి, 2 వ్యక్తులు వస్తారు. ఓకే. 2 వ్యక్తులు వచ్చినప్పుడు విక్టిమ్ ఏమనుకుంటాడు, నాకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలి అని ఆశిస్తాడు, అంతవరకు తప్పులేదు. కానీ అక్యూజ్ కూడా ఏమనుకుంటాడు, నాకు కూడా సాయం చేయాలి, నా మీద కేసు తీవ్రత తగ్గించాలి, లేకపోతే నన్ను వదిలిపెట్టేసేయాలి, లేదు నాకు బెయిల్ ఇవ్వాలి, ఇటువంటి ఆశిస్తాడు, విచ్ ఈజ్ ఇమ్మోరల్. సో రెండిట్లో ఏది జరిగినప్పటికీ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక వ్యక్తి అసంతృప్తితో బయటకు వెళ్తాడు. ఇది మీకు మిగతా అది డిపార్ట్మెంట్ ఇన్ఎవిటబుల్ సార్, అది ఇన్ఎవిటబుల్ అంతే. అందుకే కదా పోలీసులో అసంతృప్తి రావడానికి, అపోహలు ఉండడానికి, ఓకే. అపార్థం చేసుకోవడానికి కారణాలు ఇటువంటివే. ఓకే. ఇప్పుడు విక్టిమ్ నాకు న్యాయం జరగాలని ఒకరికి లాభం అయితే ఇంకొకరికి నష్టం కంపల్సరీ ఇప్పుడు జరుగుతుంది. విక్టిమ్ నాకు న్యాయం జరగాలని కోరడం సహేతుకం, అది దాంట్లో ఎవరు డిస్ప్యూట్ చేయరు, అవును. అబ్సల్యూట్లీ దిస్ ఫైన్. బట్ నేరస్తుడు లేదు నిందితుడు, ద అక్యూజ్డ్ ఆల్సో, నాకు కూడా ఎంత కొంత సాయం చేయాలి, తీవ్రత తగ్గించాలి, నన్ను అరెస్ట్ చేయకూడదు, నన్ను వదిలిపెట్టేయాలి, వీలైతే నా మీద కేసు తీసేయాలని కోరుతారు కదా. అవును. సో హ్యూమన్ టెండెన్సీ ఏముంటుంది, నేను చేసిన తప్పే, అయినా నాకు సాయం కావాలి, నాకు సాయం కాకపోతే నాకు అసంతృప్తి, నేను బయటికి వెళ్ళి దాని గురించి నెగిటివ్గా ప్రాపగండా చేస్తా. ఇటువంటి పెక్యులర్ సిచ్యువేషన్ మీకు మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండదు. ఈజ్ వెరీ పెక్యులర్ టు పోలీస్. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అసంతృప్తులకి, అపోహలకి. మీరు అన్నట్టుగా చిన్న చిన్న ఇప్పుడు ఈ ముక్క కూడా ఆ తాను నుంచి వచ్చిందని, పోలీస్ సపరేట్ ఎంటిటీ ఏం కాదు కదా, మేము కూడా సొసైటీ నుంచి వస్తాం కదా. సొసైటీలో ఉండే అన్ని రకాల మంచి చెడులు అన్ని మాలో కూడా ఉంటాయి. సో బై ది వర్చ్యూ ఆఫ్ ట్రైనింగ్, డిసిప్లిన్, యూనిఫామ్ చాలా వరకు తగ్గించుకుంటాం. కానీ స్వతహాగా మనిషిలో ఉండే కొన్ని అవలక్షణాలు ఏవైతే ఉంటాయో ఎక్కడో దగ్గర బయటపడతాయి. బయటపడటంలో ఇంకొక డేంజర్ ఏంటంటే, ఒక సివిలియన్ ఉండి నాలో అవలక్షణాలు ఉంటే అది ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు. నేను ఒక ఆఫీసర్గా ఒక దగ్గర కూర్చున్నప్పుడు నాలో నెగిటివిటీస్ ఏమైనా ఉంటాయి, అవి చాలా మంది దట్ ఇంపాక్ట్స్ ద సొసైటీ, ద ఏరియా విచ్ ఐఎమ్ హ్యాండ్లింగ్. కాబట్టి అక్కడ ఉంటాయి చిన్న చిన్న అబరేషన్స్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు అంత స్మూత్గా ఎక్కడ పోలీసులు ఎవరు ఏం చిన్న తప్పు చేయకుండా, ఏ సంఘటన జరగకుండా ఎక్కడ లేదు కదా. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, నేను సమర్థించట్లేదు, బట్ ఆ అబరేషన్స్ ఉంటాయి అక్కడ. డెఫినెట్. సార్ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో ఎవ్రీ 5 years చేంజ్ అవుతుంది, ఒక పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. ఇలా ఫస్ట్ వచ్చిన పొలిటికల్ పార్టీ మీకు కొన్ని చెప్తూ ఉంటారు, లైక్ ఈ పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలనో, వాళ్ళ మీద కేసులు పెట్టాలనో, ఇలా మీరు కొన్ని చేస్తూ ఉంటారు, లాక్కెళ్ళడం, ధర్నాలు చేసినప్పుడు. నెక్స్ట్ 5 years తర్వాత రోల్స్ రివర్స్ అయిపోతుంటాయి, వాళ్ళు పెట్టమంటుంటారు. సో దీన్నంతా ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు, ఆ ప్రెషర్స్ ఇవన్నీ? వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాట వినాలి, ఈ పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళ మాట వినాలి, అండ్ శత్రుత్వం అనేది మీ మీద ఎక్కువ గ్రడ్జ్ చూపించే అవకాశాలు చాలా ఉంటాయి. గ్రడ్జ్ చూపించే అవకాశాలు తక్కువ ఉంటాయి, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఎవరైతే అక్కడ అధికారంలో ఉన్నారో వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అలా అని చెప్పేసి మొత్తం చట్టానికి వ్యతిరేకంగా అసలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయమని ఇక్కడ నుంచి ఆదేశాలు వచ్చినట్టయితే అతని మీద ఏమీ లేకుండా తప్పుడు కేసులు భరించడం అయితే ఉండదు. ఇట్స్ ఇంపాసిబుల్. అది
కేసు తీవ్రతను పెంచడమా, హ్మ్. లేదు గట్టిగా అతని మీద చర్యలు తీసుకోవడమా, ఇవాళ కేసు చేస్తే రేపు అరెస్ట్ చేయడం, అటువంటి చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటాయి తప్ప అసలు ఏమీ లేని దగ్గర తప్పుడు కేసులు పెడితే కోర్టులో నిలబడవు, కొట్టేస్తారు. సో వాళ్ళకు కూడా తెలుసు 99 సందర్భాల్లో కక్ష సాధింపులు లాంటివి ఉండవు. హ్మ్. ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్షిప్ మారుతుంటుంది, ఇటు అటు మారుతుంటుంది కాబట్టి అవును. వాళ్ళకు కూడా తెలుసు హ్మ్. వీళ్ళకి వ్యక్తిగతంగా మా మీద ఏం లేదు, అప్పుడున్న పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి ఏమైనా కొంత అతిగా వెళ్ళారేమో అనుకుంటారే తప్ప చాలా రేర్, అంటే విక్టిమైజ్ చేసి చేజ్ చేసి ఇబ్బంది పెట్టేలాంటి సందర్భాలు అరుదే అనుకుంటాను నేనైతే. ఓకే. సో, అయితే రీసెంట్‌గా మనకు తెలుసు హంగర్ స్ట్రైక్ జరిగింది. కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో మార్పు రావాలని చెప్పి అండ్ చాలామంది ఎళ్లి అక్కడ హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ టైంలో పోలీసులు దారుణంగా కొట్టడం పబ్లిక్‌ని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే చాలా వీడియోస్‌లో చూసాం డెమోక్రసీ అనేది ఈ రోజుతో వెళ్ళిపోయింది ఇండియాలో అన్నవి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బాధలు ఇవన్నీ చూసాం మనం ఇన్‌స్టా అండ్ సోషల్ మీడియాలో. అక్కడ అంత క్రూయల్‌గా ఆ పోలీసులు ఎందుకు ప్రవర్తించాల్సొచ్చింది? పబ్లిక్‌ని ఎలా పడితే అలా విసిరేయడము, ఎలా పడితే కొట్టడం, దే ఆర్ బ్లీడింగ్. సో, వాట్ ఈస్ ఇట్? ఒక సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఇంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి మీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఎందుకొచ్చింది? లిటిల్ సెన్సిటివ్ ఇష్యూ, నేను ఐ నాట్ గెట్ డీప్ ఇన్ ఇట్. ఒక విషయం ఏంటంటే ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు. హ్మ్. వాళ్ళు ఎవరైతే అక్కడ యాజిటేట్ చేస్తున్నారో వాళ్ళు పోలీసుకి వ్యక్తిగతంగా ద్వేషమే ఉండదు. అవును. అక్కడ కొంతమంది నియంత్రించకపోతే, హ్మ్. పరిస్థితులు అదుపు తప్పితే అప్పుడు అడిగేది కూడా మీరే. వాళ్ళు పార్లమెంట్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకో పెద్ద వివిఐపీ ఇంట్లోకి వెళ్ళారు, హ్మ్. అక్కడ వాళ్ళకి ఏమైనా నష్టం జరిగింది, ఓకే. మీ పోలీసులు ఏంటి చేష్టలు చూస్తున్నారా అని చెప్పి. సో మాకు జనరల్గా ఏం చెప్తా అంటే రీజనబుల్ ఫోర్స్ అనే ఒక పదం ఉంది అక్కడ. హ్మ్. ఎవరినన్నా నియంత్రించే క్రమంలో రీజనబుల్ అంటే ఏంటి, నేను చెప్తే నువ్వు కూర్చున్నావు అనుకో అది రీజనబుల్, హ్మ్. నువ్వు వినకపోతే ఆపడం రెండోది, నువ్వు కర్ర తీసుకున్న మీదకి వస్తే నేను ఆపడం ఇంకో పద్ధతి. హ్మ్. అది ఆ రీజనబుల్ ఫోర్స్ అనేది ఇదేమీ డిఫైన్డ్ కాదు. అది ఎదుటి వ్యక్తులు ఇప్పుడు వందలు వేలు లక్షల్లో వస్తారు. అన్ఫార్చునేట్లీ ఇంకోటి ఏమవుతుందంటే యాక్చువల్గా జెన్యున్గా యాజిటేటర్స్ ఎవరైతే బాధపడ్డారో వాళ్ళతో పాటుగా కొంతమంది అన్స్క్రూప్లస్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా ఏసీపీ గారు ఉన్నారు, హ్మ్. ఆయన ఎప్పుడో ఒక రౌడీ షీట్ని ఎప్పుడో గట్టిగా ట్రీట్ చేసి ఉంటాడు, హ్మ్. వాడికి ఎక్కడో కోపం ఉంటుంది, వాడికి ఇది అవకాశం, వాడు ఒక 5-6 మంది 10 మందిని అన్స్క్రూప్లస్ ఎలిమెంట్స్ తీసుకుని సో అక్కడికి మెనీ వస్తాడు. ఫ్యాక్టర్స్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చాలా ఉంటాయి అక్కడ బట్ చాలా దారుణంగా కొట్టారు గదా! దట్ ఈస్ మై పాయింట్. అది జస్టిఫికేషన్ ఏంటి అనేది బ్లీడింగ్ కాదు. లైక్ See, ఇప్పుడు ఎనీథింగ్. ఈచ్ బ్లీడింగ్ అంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్ కూడా బ్లీడ్ అయ్యారు అక్కడ. బట్ వి అన్ఫార్చునేట్లీ మీ మీడియా వాళ్ళని చాలా మందిని కనిపించలేదు. మీడియా వాళ్ళని కూడా చాలా మందిని అసాల్ట్ చేశారు. నేనేమంటాను, యాక్చువల్గా ఆజిటేటర్స్ పీస్ఫుల్గా చేసిన సేపు ఇబ్బంది లేదు, దాంట్లో ఇంకెవరైనా చొరబడి అడ్వాంటేజ్ తీసుకున్న మేబీ పరిస్థితి. ఆ థర్డ్ పర్సన్ థర్డ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు, అవకాశం కోసం చూస్తారు. యా. ఇప్పుడు నేను మీరు చెప్పిన ఇంటర్వ్యూలో కొంతమంది చూశాను, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అంటే ఏదో చెప్పారు, దాని పూర్తి ఆ పదంకి అర్థం తెలుసా అంటే తెలియదు. ఈ లీక్ ఎప్పుడు జరిగింది అంటే 2 days అయింది అంటున్నారు. అంటే యాక్చువల్గా ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళు వచ్చి డెమోక్రటిక్ వేలో సిస్టమేటిక్గా పర్మిషన్స్ తీసుకుని ఒక కమర్ పద్ధతితో డెమాన్స్ట్రేట్ చేయడం అనేది ఇట్స్ దేర్ రైట్. బట్ అంత కంట్రోల్లో ఉంటారా? ఇప్పుడు నేను రమ్మంటే నా వెనక 100 మంది వచ్చారు, ఈ 100 మంది ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టే వింటారా? వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉందా? ఈ 100 మంది బ్యాక్గ్రౌండ్ నేను చెక్ చేశానా? సో ఇక్కడ ఒక చిన్న డెలికేట్ విషయం, ఇది బ్యాలెన్స్ ఉండాలి. జెన్యున్గా ఉండి ఎవరైతే నష్టపోయారో వాళ్ళు పీస్ఫుల్గా డెమోక్రటిక్ వేలో డెమాన్స్ట్రేట్ చేయడానికి ఎవరికి అభ్యంతరాలు ఉండవు. అభ్యంతరాలు. దాంట్లో ఎవరెవరు తలదూరుస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు దీన్ని ప్రెసిపిటేట్ చేసి కాంప్లికేట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్లో పోలీసును బ్లేమ్ చేయాలంటే వాళ్ళు పీస్ఫుల్గా ఉంటే వీళ్ళు పీస్ఫుల్గా ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా. అక్కడ గొడవలు సృష్టించి లాఠీ చార్జ్ అయితే తర్వాత వాళ్ళ మీద బ్లేమ్ చేయడం కూడా కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా దాంట్లో తలదూర్చి ఉండొచ్చు కదా. అదే జరిగింది అని అంటే చెప్పలేము, ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి. అంటే ఇవన్నీ పాసిబిలిటీస్ చెప్తున్నా. ఓకే. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జడ్జ్ ఎక్కడో కూర్చుని, ఎందుకంటే మేము కూడా చాలా మంది ఉద్యమాలు అవన్నీ హ్యాండిల్ చేసాం మేము. అవును. కొన్ని సందర్భాల్లో తెలియకుండా వెనకాల నుంచి పిన్స్తో గుచ్చేవాళ్ళు, కళ్ళల్లో కారం కొట్టేవాళ్ళు, ఇటువంటి కూడా ఉంటాయి కదా. అవన్నీ ప్రతిదీ కెమెరాలో క్యాప్చర్ కాకపోవచ్చు. కెమెరాలో క్యాప్చర్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ ఇంట్రెస్ట్ సర్వ్ చేసే మెటీరియల్ బయటకు వదిలిపెడతారు. ఓకే. అంతే కదా. అంతే ఇప్పుడు డెఫినెట్లీ. ఎవరిని డిఫైన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రమే బయటకు పంపిస్తారు. ఇప్పుడు అదే సోషల్ అందుకని మీడియాలో జరుగుతుంది. వాట్ ఈస్ రైట్? సెన్సిటివ్ ఇష్యూ, బ్యాలెన్స్ ఉండాలి. ఒకటే నేను ఏం చెప్పగలుగుతానంటే అక్కడ యాజిటేట్ చేస్తున్న వాళ్ళు ఎవరికీ కూడా పోలీసుల పట్ల లేదు పోలీసులు వాళ్ళ పట్ల వ్యక్తిగత ద్వేషం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫిజికల్గా అసాల్ట్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు అక్కడ.